ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల యాప్ అందుబాటులోకి వచ్చేసింది. సర్కార్ అందించే ఇళ్ల కోసం లబ్ధిదారులను ఈ యాప్ ద్వారానే గుర్తిస్తారు. రాష్ట్రంలో మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని రెండేసి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ను ఇప్పటికే పరిశీలించారు. విజయవంతం కావడంతో దీన్ని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారికంగా ఈ యాప్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడంతో సర్వేయర్లు దరఖాస్తుదారుల ఇంటి బాట పట్టనున్నారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్తో పాటు ప్రభుత్వం 3 ఇళ్ల ఆకృతులను రూపొందించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, మొత్తం మీద ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ రోజు లాంఛనంగా యాప్ ని రిలీజ్ చేస్తుందంటున్నారు. పూర్తి వివరాలేంటి? ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే నిన్న యాప్ ప్రారంభించిన నేపథ్యంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉండాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈ రోజు నుంచి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఫీల్డ్ వర్క్ చేయనున్నారు అధికారులు. లబ్ధిదారులు ఎవరైతే అప్లై చేసుకున్నారో దాదాపు 80 లక్షల మంది ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఈ ఏడాదికి 4.5 లక్షల ఇళ్లను మాత్రం కేటాయించింది. మొత్తంగా ఈ 5 ఏళ్ల కాలం పీరియడ్లో 20 లక్షల ఇళ్లు కట్టించాలనేది లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. అయితే ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం దాదాపు ఒక్క నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇళ్లు కట్టిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం అంటే కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవాలని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఎవరైతే ఆ ఇల్లు జాగా ఏదైతే ఎక్కువ ఉండి కొంచెం ఆర్థిక స్తోమత కలిగి ఉంటారో వారు 4 రూములు అంటే కనీసంగా ఏదైతే గవర్నమెంట్ పెట్టిందో రూల్స్ ప్రకారం అయితే ఒక టాయిలెట్, కిచెన్, అదేవిధంగా బెడ్రూమ్ లాంటిది కనీసంగా ఉండాలని చెప్పి పేర్కొంది. ఇది 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలని చెప్పిన పరిస్థితి. అయితే కొంత ఆర్థిక స్తోమత కలిగి ఉండి ఎక్కువ రూములు డబుల్ బెడ్రూమ్ లాగా కానీ కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకున్న వారు కూడా నిర్మించుకోవచ్చు. దానికి కూడా ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం చేస్తుందని చెప్పింది. అయితే ఈ ఆర్థిక సాయం కూడా 4 విడతల్లో ముందుగా బేస్మెంట్ లెవెల్లో 1,00,000 రూపాయలు, ఆ తర్వాత కిటికీ లెవెల్ వరకు వచ్చే వరకు ఏదైతే గోడలు అలేస్తాయో అక్కడికి 1,25,000 చొప్పున ఇస్తారు. తర్వాత స్లాబ్ లెవెల్కి వచ్చేసరికి 1,75,000, ఇల్లు నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత మరో 1,00,000 అంటే పూర్తిగా 4 విడతల్లో 5 లక్షలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. అయితే మంత్రి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదే చెప్తున్నారు, అత్యంత పేదవారే మా ప్రభుత్వ లక్ష్యం, వారికి గూడు కల్పించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇల్లు కేటాయించబోతున్నాం. ఎవరైనా అంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వారితో మాకు సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా పేదవారి కోణంలోనే ఇళ్ల కేటాయింపు ఉంటుంది అనేది ప్రభుత్వం అయితే పదే చెప్తూ వస్తుంది. ఈరోజు ఆ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఇప్పటికే మెయిన్గా ఇటు గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, ఐటీడీ ప్రాంతాల్లో కావచ్చు, ఈ ప్రాంతాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. మెయిన్గా దివ్యాంగులు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ కూలీలు కావచ్చు, కడు పేదరికంలో ఉన్నవారు కావచ్చు, వీరికి మొదటి ప్రాధాన్యత అని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మాత్రం పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇటు గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది అన్ని విధాలుగా సమాయత్తమయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ గృహ నిర్మాణకు సంబంధించినటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వివిధ శాఖల్లోకి డిప్యుటేషన్పై వెళ్ళిన వారిని కూడా సొంత శాఖకు ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ కావచ్చు ప్రభుత్వం రప్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉన్నాయి ఈ పథకం పకడ్బందీగా ఇంప్లిమెంటేషన్ కోసం శాఖ మాత్రం ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు నుంచి అధికారులు ఫీల్డ్ వర్క్ వెళ్ళనున్న నేపథ్యంలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఇందిరమ్మ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. లబ్ధిదారుల ప్రక్రియ గ్రామ సభల ద్వారా ఎవరు నిజమైన లబ్ధిదారు అని తెలుసుకొని అక్కడికక్కడే ఆ లబ్ధిదారుని ఫైనల్ చేసి వారి లబ్ధిదారులోకి మొదటి విడత బేస్మెంట్ వారికి ఫైనల్ చేయనున్నారు. ఎందుకంటే బేస్మెంట్ త్వరగా కొన్ని ఇళ్ళు పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 7,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అంటే 4.5 లక్షల ఇళ్ళు టార్గెట్గా పెట్టుకుంది. కాబట్టి త్వరగా ఇళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది.
మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ ప్రక్రియ ప్రారంభించడంతో చాలామంది ఆశావాహులు, అంటే దాదాపు 80 లక్షల అప్లికేషన్స్ వస్తే ఈ ఏడాది 4.5 లక్షలు తీసుకుంటున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500, కొన్ని చోట్ల అవసరాన్ని బట్టి 4,000 వరకు ఇండ్లు కేటాయిస్తామని చెప్తున్నారు. అయితే ఈ ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందా అనేది చూడాల్సి ఉంటుంది. అయితే గతంలో కార్యకర్తలకు వారికి తెలిసిన వారికి అనునాయులకు ఇచ్చుకున్నారు. గతంలో ఇచ్చిన పరిస్థితి ఉంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోయే ఇందిరమ్మ ఇల్లు మాత్రం ఎవరైతే పేదరికంలో ఉంటారో వారికి మాత్రమే ఇస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే వారు ఏ పార్టీ వారు అనేది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ చూడము, పేదరికమే మాకు ప్రాధాన్యంగా మేము పరిగణనలోకి తీసుకుంటాం. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వం ఏదైతే మార్గదర్శకాలు రూపొందించిందో దానికి అనుగుణంగానే ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో అవి ఇంప్లిమెంట్ చేసే విధంగా వీటిని ఫాలో కావాలని చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియలో ఇందిరమ్మ కమిటీకి సంబంధించినటువంటి కలెక్టర్ ఆధ్వర్యంలో ఏదైతే కలెక్టర్ ఏర్పాటు చేశారో వీళ్ళు కీ రోల్గా ఉండబోతున్నారు. వాళ్ళ ఎంపిక ప్రక్రియ కూడా ఆ గ్రామ సభల ద్వారా గ్రామ ప్రజల అభిప్రాయ సేకరణ తర్వాత వారి సూచనల తర్వాత ఈ ఫైనల్ లిస్టును చేసే అవకాశం ఉంటుంది. అదే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం 4 విడతల్లో ఇవ్వనున్న ఈ 5 లక్షల అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని విడతల వారిగా ఇవ్వనున్న నేపథ్యంలో దీనికి చాలామంది అయితే ఆశావాళ్ళు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. సిటీలకు సంబంధించి రూరల్లో ఆ స్థలం ఉంటుంది, తీసుకోవడానికి కట్టుకోవడానికి వీలున్నప్పటికీ మెయిన్గా అర్బన్ ఏరియాకి వచ్చేసరికి స్థలం విషయంలో ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంది. అయితే 4th సిటీలో RRR లోపల అదేవిధంగా ఇటు ORR అవతల ఈ మధ్యలో ఒక 300 ఎకరాల్లో ఈ ఇల్లు కట్టించిస్తామని చెప్పి మంత్రి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇంత మేరకు అంటే ఈ మొదటి ఫేజ్ లో మాత్రం శ్రీకాంత్ మొత్తం ఈ 5 సంవత్సరాల్లో మొత్తం 20 లక్షల ఇల్లు కట్టాలని చెప్పి ప్రభుత్వం అయితే టార్గెట్ గా అయితే పెట్టుకోవడం జరిగింది. మరి 20 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెడుతుందంటే పైరువీరలు అనేవి ఉంటాయి, అవి లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తామని చెప్తున్నప్పటికీ అది పాసిబుల్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఏ ప్రభుత్వం అయినా పైరవీలకు తావు లేకుండానే మేము అన్ని లబ్ధి పథకాలు అందిస్తున్నామని చెప్తున్నప్పటికీ గతంలో పైరవీలకు తావు ఇచ్చారు, వారి సొంత కార్యకర్తలకు ఇచ్చుకున్నారని చెప్పి ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ చెప్తుంది ఎవరికి అంటే కార్యకర్తలకు కాదు ఎవరికి లేదు, నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో పేదవారికే ఇల్లు లేని వారికే ఇస్తామని చెప్తున్నారు. అయితే ఈ 5 సంవత్సరాల్లో 4.5 లక్షల చొప్పున గతంలో ఏదైతే కాంగ్రెస్ పీరియడ్లో ఉందో అప్పుడు దాదాపు 20 లక్షల ఇల్లు కట్టించి ఇచ్చాం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పీరియడ్లో ఖచ్చితంగా 20 లక్షల ఇల్లు కడతామని చెప్పి ప్రభుత్వం అయితే ధీమాగా చెప్తుంది. ఎందుకంటే 4.5 లక్షల చొప్పున ఈ 5 ఏళ్ల పీరియడ్లో 20 లక్షల ఇల్లు లబ్ధిదారులు కట్టించి ఇస్తామని చెప్తున్నారు. ఏదైతే ఇప్పటికే కొన్ని అప్లికేషన్స్ ఏవైతే వచ్చాయో వాటిని అయితే స్క్రూటినీ చేయనున్నారు. ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఈ యాప్ ద్వారా ప్రత్యేకంగా ఏదైతే యాప్ లాంచ్ చేశారో దాని ద్వారా ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారి డీటెయిల్స్ అన్నీ అందులోకి వచ్చిన తర్వాత గతంలో వారు ప్రభుత్వ లబ్ధి పొందారా, ఏదైనా ఇళ్ళ లోన్ తీసుకున్నారా, లేకుంటే వారికి ప్రభుత్వ రుణం లభించిందా, ఇలాంటి అన్నీ అందులో రానున్న నేపథ్యంలో నిజంగా పేదవారు ఎవరు ఉంటారో వారికి చేరే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే మెయిన్గా ఇక్కడ ప్రభుత్వం ఈ ప్రణాళిక వేసుకుంది కాబట్టి లక్ష్యాన్ని పెట్టుకుంది కాబట్టి 20 లక్షల ఇళ్ల టార్గెట్ను ఇది పారదర్శకంగా నిర్వహించాలంటే ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం పెద్దలతో పాటుగా ఇటు మంత్రివర్గం ఉన్న మంత్రులతో పాటుగా క్షేత్రస్థాయి అధికారులు కూడా అదే స్థాయిలో దీంట్లో చొరవ తీసుకొని అంతే బాధ్యతంగా మెదలాల్సి ఉంటుంది. ఎందుకంటే కింది స్థాయిలో కొన్ని తప్పుడు నివేదికలు ఇచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పి భావించిన నేపథ్యంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో దీనిపై ప్రధానంగా దృష్టి సారించి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరమ్మ కమిటీల ద్వారా అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే సామాజిక స్పృహ ఉండి కొంచెం సోషల్ యాక్టివిటీగా ఉండేటువంటి పర్సన్స్ని అందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ వార్డులో అంటే పట్టణానికి వచ్చేసరికి వార్డు వారిగా ఆ వార్డులో ఉన్నటువంటి పేదవారు ఎవరు అనేది ఐడెంటిఫై చేసి వారికే లబ్ధి జరిగే విధంగా ఎంపిక ఉంటుంది అనేది ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రానున్న రోజుల్లో ఈ ప్రక్రియ ఆ ఇళ్ల ప్రక్రియ ఈరోజు ప్రారంభం కాబోతుంది. రానున్న రోజుల్లో ఇది ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.